డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ప్రజాప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ద్వారా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు పరిపాలన కొనసాగుతున్నది. వారిచ్చిన స్ఫూర్తి, వారిచ్చిన హక్కు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉండే అత్యంత నిరుపేద అయిన పేదవాడికి ఈ దేశ ప్రధానమంత్రికి ఒకే విలువైన ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా వారిచ్చిన స్ఫూర్తితో ఆనాటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా బలహీన వర్గాలకు, మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఈరోజు చదువుకుంటున్న విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. వారి స్ఫూర్తితో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఈరోజు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఒక స్వేచ్ఛను ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాది, పూచి మాది అని ఈ ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈరోజు. అదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో పోలీసు సిబ్బంది, హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆనాడు రాజకీయ ఒత్తిడిలో, రాజకీయ ఆదేశాల మేరకే నియంత్రిస్తూ మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటే గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ఈ ప్రభుత్వంలో ఇచ్చినామని నేను గర్వంగా చెప్పగలను. ఉన్నతాధికారుల విషయంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలు ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని ఎక్కడ నియమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన గొప్పగా సాగుతుందో, శాంతి భద్రతలను కాపాడుతామో అన్ని అంచనా వేసుకొని నియామకాలు చేపట్టడం జరిగింది. ఏ అధికారి కూడా తన యొక్క నియామకము టీవీలలో చూసుకోవడమే తప్ప ఎవరికి కూడా ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా ఈ సంవత్సర కాలం పోలీసు సిబ్బంది నియామకాలు జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గొప్పగా చెప్పదలుచుకున్నాను. ఇదే కాదు, అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అనంటే పోలీసు సిబ్బందిని పెంచాలి అన్న ఆలోచనతో మేము అధికారం చేపట్టిన వెంబడే ఎల్బీ స్టేడియంలో దాదాపుగా పోలీస్ శాఖ, అదేవిధంగా ఫైర్ శాఖ, వివిధ శాఖలకు సంబంధించి దాదాపుగా 15,000 మందికి నియామక పత్రాలు అందజేయడం ద్వారా ఈ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను పరిష్కరించడానికి మేము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినాం. నియామక పత్రాలు అందించినప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి వస్తారన్న ఒక ఆలోచన పటాపంచలు చేస్తూ బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద పీజీ, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈరోజు జాయిన్ అవుతున్నారంటే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఆత్మగౌరవంతో కూడుకున్నది. శాంతి భద్రతలను కాపాడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో ఈరోజు పీజీ, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ శాఖలో ఈరోజు చేరడం జరిగింది. ఇంతకుముందు నేను డీజీపీ గారితో మాట్లాడుతూ ఈ మధ్య నేరాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు రేప్, మర్డర్ లాంటి ఆర్థిక నేరాలు
లేకపోతే వ్యక్తుల యొక్క హత్యలు చేయడమే ఒకప్పుడు నేరంగా, తీవ్ర నేరంగా మనం పరిగణించే వాళ్ళం. ఈరోజు సమాజంలో వచ్చిన మార్పుల వల్ల నేరాల విధానం మారింది. ఈరోజు సైబర్ క్రైమ్ లాంటి, డ్రగ్స్ లాంటి కొత్త కొత్త నేరాలు, నేరగాళ్ళు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈరోజు కనిపిస్తున్నారు. సైబర్ క్రైమ్ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా డ్రగ్స్ను నిరోధించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే మీరు ఆక్టోపస్, గ్రేహాండ్స్, ఇతర శిక్షణ కలిగిన పోలీసులలో ప్రత్యేకంగా పికప్ చేసి ఏ విధంగా అయితే మీరు శిక్షణ ఇస్తున్నారో, ఈరోజు నేను సూచన చేస్తున్న డీజీపీ గారికి బీటెక్, ఎంటెక్ చదువుకున్న వాళ్ళని కూడా మీరు పికప్ చేసి వాళ్ళని సైబర్ క్రైమ్లో, అదేవిధంగా డ్రగ్స్ నియంత్రించడంలో, డేటా ఎనాలిసిస్ చేయడానికి అవసరమైన శిక్షణను కూడా ఇచ్చి ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వండి. మీరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, ఏసీబీలో ఏ విధంగా అయితే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారో, రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది ఒక తీవ్రమైన నేరంగా, అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేరాలు ఈరోజు జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 10-15 కోట్లు రికవరీ చేస్తే నాకు తెలిసి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ఈసారి 100కు పైగా కోట్లను రికవరీ చేసి సైబర్ క్రైమ్ బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు డ్రగ్స్ కూడా గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, కోకైన్, హెరాయిన్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ ఈ తెలంగాణ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాయి.